సో ఫ్రెండ్స్, ఈరోజైతే మేము బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాము. చక్కగా అన్నీ అయితే ఇలా కట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ మరి బిర్యానీ చేయాలంటే ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా. మా మరదలు అయితే మొత్తం ఈ తరిగేవన్నీ కూడా తను తరుగుతూ ఉంది. అంటే చక్కగా వీటన్నిటినీ కూడా కడిగి పెట్టేసుకున్నాము. ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే వేయిస్తాం, మొత్తం కూడా వేయించి పక్కన పెట్టుకుని తర్వాత బిర్యానీకి అనేది పెద్ద గిన్నె. మేమైతే ఇలా అన్నీ వేయించుకున్న తర్వాతనే బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాము. ఇవన్నీ వేయించి అయితే ఇట్లా పెట్టేసుకున్నాము. ఇలా మనము నెయ్యి అలాగనే నూనె వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత నీళ్ళని యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పుని కంపల్సరిగా వేసుకోవాలి. నీళ్లు అన్నీ కూడా ఇలా మరిగిన తర్వాతనే, అంటే బాగా నీళ్లు అన్నీ కుక్ అవుతూ ఉండాలన్నమాట. అవన్నీ మరిగిన తర్వాత మనం 2 గంటల పైగా నానబెట్టుకున్న బియ్యాన్ని చక్కగా ఆ నీళ్ళల్లోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కూడా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలయి తిప్పి చక్కగా నీళ్ళ క్వాంటిటీ అయితే తగ్గించుకోవాలండి. బియ్యం కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ నీళ్ళు అయితే కొంచెం తగ్గించుకుంటే చక్కగా పొడపొడలాడుతూ వస్తుంది బిర్యానీ అనేది. మనము ఒక వంతు ఉడికిన తర్వాత, అంటే బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి కొంచెం బియ్యం అన్నీ ఉడికిన తర్వాత మనము అన్నీ వేయించి పెట్టుకున్న ముక్కలన్నీ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి యాడ్ చేస్తే ముక్కలన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. అందుకోసం అన్నము సగం ఉడికిన తర్వాత అయినా కానీ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు. పెద్ద ముక్కలు అయితే మాత్రం అన్నం ఫస్ట్ ఉడికినప్పుడే యాడ్ చేసుకోవాలి. మనము మామూలుగా ముక్కలు తరుక్కున్నాము అంటే మధ్యలో ఉడికిన తర్వాత అప్పుడు బిర్యానీలోకి, మనము ఉడుకుతున్న బిర్యానీలోకి ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదా, మాకు ఇక్కడ గ్రేవీ కూడా చక్కగా రెడీ అయిపోతూ ఉంది. ఈ గ్రేవీలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాము అని అంటే చక్కగా అయితే అండి, అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగనే కాసు, పుచ్చపప్పు ఇలా మంచిగా వేసిన తర్వాత అంతా ఉడికిన తర్వాత పన్నీరుని ఇంట్లో తయారు చేసుకున్న హెల్దీ పన్నీర్ని కూడా మేము గ్రేవీలోకి అయితే వాడామండి. అంటే పూర్తిగా రెస్టారెంట్ స్టైల్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసాము. చాలా బాగా వచ్చింది. అంటే చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది, రుచి కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా చాలా అంటే దగ్గరుండి మంచిగా అన్నమాట. ఇంట్రెస్ట్గా బిర్యానీ అండ్ గ్రేవీని అయితే ఇలా ప్రిపేర్ చేసాము. ఇది మా ఇంట్లో పిల్లలకే కాకుండా మాకు ఇంకా పక్కన ఉన్న పిల్లలందరికీ కూడా యూజ్ చేయాలని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసామండి. మీ అందరికీ కూడా ఈ బిర్యానీ చేసిన విధానం నచ్చుతుంది అని చెప్పి నేనైతే మనసారా కోరుకుంటున్నాను.